నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచ సాంకేతిక భవిష్యత్తును శాసించే కీలక అంశం గురించి తెలుసుకుందాం. అవే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఎలక్ట్రిక్ కార్ల నుంచి క్షిపణి వ్యవస్థల వరకు సర్వత్రా అవసరమయ్యే ఈ అరుదైన ఖనిజాలపై చైనాకున్న గుత్తాధిపత్యం ప్రపంచానికి పెను సవాల్గా మారింది. చైనా ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించడంతో భారత్ తన స్వయం సమృద్ధి వ్యూహానికి పదును పెట్టింది. ఇంతకీ ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి భారత్, అమెరికా దేశాలు వేసిన వ్యూహాత్మక అడుగులేంటి? వీటిని టెక్నాలజీకి బంగారు తాళాలుగా పిలవచ్చు. మొత్తం 17 రకాలుగా ఉండే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పేర్లో రేర్ ఉన్న వీటి లభ్యత పెద్దగా అరుదు కాదు. కానీ వీటిని తవ్వడం, వాటిని శుద్ధి చేయడం, ఆ 17 మూలకాలను ఒకదాని నుంచి మరొకటి వేరు చేయడం అనేది అత్యంత సంక్లిష్టమైన, ఖర్చుతో కూడుకున్న, పర్యావరణ పరంగా ప్రమాదకరమైన ప్రక్రియ. మన ఆధునిక జీవితంలోని ప్రతి అంశంలోనూ వీటి పాత్ర ఉంటుంది. హైబ్రిడ్ కార్లలోని శక్తివంతమైన మ్యాగ్నెట్ల నుంచి స్మార్ట్ ఫోన్లు, స్క్రీన్లు, ఫైబర్ ఆప్టిక్స్, అలాగే అధునాతన క్షిపణి వ్యవస్థలు, యుద్ధ విమానాల తయారీలోనూ ఇవే కీలకం. ఈ ప్రపంచ శక్తి కేంద్రాలపై నియంత్రణ ఇప్పుడు చైనా చేతుల్లోనే ఉంది. ప్రపంచంలోని రేర్ ఎర్త్ వనరుల్లో కేవలం 40% మాత్రమే చైనాలో ఉన్నప్పటికీ వాటిని శుద్ధి చేసి అంతిమ ఉత్పత్తులుగా మార్చడంలో చైనాకు 90% పైగా గుత్తాధిపత్యం ఉంది. ఈ సాంకేతిక ఆధిక్యతను చైనా ఇప్పుడు ప్రపంచంపై ఒత్తిడి తెచ్చే జియో పొలిటికల్ ఆయుధంగా వాడుతోంది. 2010లో జపాన్ కు ఎగుమతులను నిలిపివేసిన చైనా ఏప్రిల్ 2025లో ఏకంగా 7 అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పై ఎగుమతి ఆంక్షలు విధించింది. ఈ చర్యతో ఈవీ తయారీ నుంచి రక్షణ రంగం వరకు ప్రపంచంలోని తయారీ కేంద్రాలు భయాందోళనకు గురాయి. చైనా ఆంక్షల పదును భారత్ పైన తీవ్రంగా పడింది. ఎందుకంటే మన దేశం తన రేర్ ఎర్త్ అవసరాల్లో 93% చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. సరఫరా ఆగిపోవడంతో దేశీయ ఈవీ తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని 50% వరకు తగ్గించుకోవాల్సి వచ్చింది. ఈ క్లిష్టమైన సమయంలో భారత్ వ్యూహాత్మకంగా ముందుకు కదిలింది. ఈ సవాల్ను అవకాశంగా మలుచుకుంటూ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ను ప్రారంభించి స్వయం సమృద్ధి లక్ష్యాన్ని ప్రకటించింది. దేశీయ ఉత్పత్తికి ఊతమిచ్చేలా కేబినెట్ ఏకంగా 7,300 కోట్ల రూపాయల భారీ పథకానికి ఆమోదం తెలిపింది. అయితే ముడి పదార్థాలను మ్యాగ్నెట్లు లేదా అధునాతన ఎలక్ట్రానిక్ విడిభాగాలుగా మార్చే పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులు పెంచడం, కొత్త రిఫైనింగ్ సామర్థ్యాలను సృష్టించడం భారత్ కు తక్షణ కర్తవ్యం. చైనా గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టడానికి అమెరికా కూడా భారత్ కు మద్దతుగా నిలుస్తోంది. అమెరికా కూడా తన అవసరాల్లో దాదాపు 70% రేర్ ఎర్త్ కోసం చైనా పైనే ఆధారపడుతోంది. అందుకే అమెరికా, చైనా అధ్యక్షులు కీలకమైన రేర్ ఎర్త్ సరఫరాపై 1 సంవత్సరం పాటు ఒప్పందానికి అంగీకరించారు. తద్వారా తాత్కాలికంగా సరఫరాను సురక్షితం చేస్తున్నారు. ఇంతకు ముందే అమెరికా, జపాన్ దేశాలు సరఫరా గోల్స్ ను సురక్షితం చేసుకోవడానికి ఫ్రేమ్ వర్క్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలలో కొత్త మైనింగ్, రిఫైనింగ్ కేంద్రాలను ప్రోత్సహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా సరఫరా గోల్స్ ను వైవిధ్యపరచడానికి అమెరికా తన వంతుగా వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. మొత్తానికి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి కేవలం ఖనిజాలు కాదు, సాంకేతిక భవిష్యత్తును, ప్రపంచ శక్తి సమతుల్యతను నిర్ణయించే అత్యంత కీలకమైన వ్యూహాత్మక వనరులు.